వెళ్ళి తలుపు తీయవే. బట్టలు ఇస్త్రీ చేస్తున్నాను పిన్ని. మరి ఆ ముసలాడు ఎక్కడ చచ్చాడే? బాత్రూమ్ లో ఉన్నారు. అబ్బబ్బబ్బబ్బా, ఈ ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తోంది. అబ్బబ్బబ్బబ్బా, ఈ రంగులో నువ్వు రాఘవేంద్ర సినిమా హీరోయిన్ లాగా ఉన్నావు. అంత నవ్వుతుందే, రావే నీ పని చెప్తా. పడవే, ఇంకా కూచిపూడి, భరతనాట్యం, కథకళి అన్ని చేస్తా. పడవే. ఏవే, నన్ను చూస్తే నీకు అంత నవ్వుతుందా? నీకు అంత చేస్తాడా బాగా? నీ కోళ్ళు చేతులు విరగొట్టలే, జరగడే. ఏంటమ్మా కూతురు పెట్టుకుని అలా సాగొడుతున్నా? ఆగండి, ఆగండి. ఇది మా సొంత విషయం, నా ఇంటి సొంత విషయం. ఎవరైనా ఇంట్లో పని చేసుకున్నారా? బుద్ధి జ్ఞానం ఉందా? చేదైనా బాధైనా అన్నీ మామూలు, వేడైనా కీడైనా ఎన్నో కొన్నాళ్ళు, మలుపేదైనా నీ పాదం నిలిచిపోకుంటే. నవ్వవే, నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు నా ముందు నవ్వవే. నవ్వు. నా మీద ఇప్పుడు తిట్టున్నది కాక నన్ను నవ్వుతానంటే నవ్వవే. ఏడుస్తావెందుకు? నవ్వు, నవ్వు. నవ్వండి, బాగా నవ్వండి. నోట పడిపోయేలా నవ్వండి. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది అక్క. అక్క, నేను కరాటే నేర్చుకుంటున్నాను. నాకు బ్లాక్ బెల్ట్ వచ్చాక ఆ మోటుని డిషుమ్ డిషుమ్ చేసేస్తాను. అదొక పెద్ద దెయ్యం అక్క. ఆ వజాకనకి మ్యాజిక్ తెలుసు. వాడితో చెప్పి దాన్ని మాయం చేసేద్దాం. అందరూ వినండి, ఈరోజు మీ అందరి అదృష్టాలు ఎలా ఉన్నాయో చెప్తాను. ముందు అక్కది. నీది కన్యారాశి కదూ. ఈరోజు నువ్వు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. పెళ్లి కాని వారికి ఇది కళ్యాణ యోగం. అక్క, ఒక రాజకుమారుడితో నీ పెళ్ళవుతుంది. ఓసే సుబ్బుడు, ఇప్పుడు నీ పెళ్ళవుతుంది. పోయిరా. అందరూ వచ్చి అక్కకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి. ఈ రోజు అక్కకి ఇంటర్వ్యూ ఉంది. బెస్ట్ ఆఫ్ లక్ అక్క. నీకు ఉద్యోగం గ్యారంటీగా వస్తుందక్క. కానీ నీకు ఉద్యోగం వస్తే సాయిబాబాకి నా కిడ్నీ బ్యాంక్ లో నుంచి 1 రూపీ ఇస్తానక్క. అక్క, నీకు ఉద్యోగం వస్తుంది. సాయంత్రం నేను డ్రింక్ పార్టీ ఇస్తాను. ఏం పార్టీ? కూల్ డ్రింక్ పార్టీ.